నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. సాధారణంగా అల్లం పచ్చడి కారంతో కానీ లేదంటే ఎండుమిరపకాయలతో అప్పటికప్పుడు కారం చేసుకుని కానీ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ సీజన్లో దొరికే పండు మిరపకాయలతో ఒక్కసారి అల్లం పచ్చడిని చేసుకోండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. అలానే ఈ పచ్చడి సంవత్సరం వరకు కూడా నిల్వ అవుతుందండి. నేను చెప్పే టిప్స్లు కొలతలు కనుక మీరు ఫాలో అయితే మీరు కూడా పర్ఫెక్ట్గా అల్లం పచ్చడిని తయారు చేసేసుకోవచ్చు. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఇక్కడ నేను 1/2 కిలో అల్లం తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడుక్కుని తొక్కంతా కూడా పీల్ చేసేసుకుని ముక్కలుగా కట్ చేసుకోండి. 1/2 కేజీ అల్లానికి ఒక 500 గ్రాములు అంటే 1/2 కేజీ వరకు కూడా పండు మిరపకాయలు తీసుకోవాలి. ఈ పండు మిరపకాయలు ఎంచుకున్నప్పుడు మెత్తగా కాకుండా గట్టిగా ఉన్నవి, ముచ్చుకులు ఉన్నవి మాత్రమే తీసుకుని వీటిల్లో కూడా నీళ్లు పోసుకుని ఇవి కూడా శుభ్రంగా కడిగేసుకోండి. ముచ్చుకులు అప్పుడే తీయొద్దు. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ మీద పండు మిరపకాయలు అన్నిటిని కూడా పరిచేసుకుని ఇప్పుడు క్లాత్తో పైపైన అంతా కూడా తుడిచేసుకోండి. అలానే మనం పీల్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా శుభ్రంగా ముక్కలుగా కట్ చేసేసుకుని ఈ విధంగా కాటన్ క్లాత్ మీద వేసుకుని ఈ రెండిటిని కూడా ఒక 2 గంటలు లేదా రాత్రంతా సరే పక్కకి పెట్టేసుకోండి. తడి మొత్తం కూడా ఆరిపోవాలన్నమాట. నెక్స్ట్ డే మనం చూసుకుంటే అల్లం ముక్కలు చక్కగా డ్రై అయిపోయి ఉంటాయండి. అలానే మనం పండుమిరపకాయలను కడుక్కొని పెట్టుకున్నాం కదా, తడి మొత్తం కూడా ఆరిపోతుంది. ఇప్పుడు ఈ పండుమిరపకాయ ముచ్చుకులన్నిటిని కూడా తీసేసుకుని ఇవి కూడా రెడీగా పెట్టేసుకోండి. ఇంకా దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బెల్లం అండి. బెల్లం ఇక్కడ 1/2 కేజీ తీసుకోవాలి. అలానే చింతపండు వచ్చేసి 1/2 కిలో తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఇలా పీచులు, తొక్కలు, ఈకలు, గింజలు ఏమైనా ఉంటే అన్నిటిని కూడా రిమూవ్ చేసుకోవాలి. అవి కనుక అలానే ఉంచేస్తే పచ్చడి పాడైపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, చింతపండు 1/2 కేజీలోంచి నాకు ఎంత తుక్కు వచ్చిందో. శుభ్రంగా ఇలా క్లీన్ చేసేసుకోవాలి. సో ఈ అల్లం పచ్చడికి కావాల్సిన మెయిన్ 4 ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. వీటితో పాటు ఉప్పు కూడా కావాలి. అల్లం 1/2 కిలో, చింతపండు 1/2 కిలో, బెల్లం 1/2 కిలో, పండుమిరపకాయలు 1/2 కిలో. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి 2 టీ స్పూన్ల దాకా కూడా ఆవాలు, అలానే దీంట్లోకి 2 టీ స్పూన్ల దాకా కూడా మెంతులు వేసుకుని వీటిని సిమ్లో మాత్రమే పెట్టుకుని మెంతులు దోరగా అయ్యేంత వరకు వేయించేసుకోండి. అంటే ఈ విధంగా మెంతులు కలర్ మారాలి. అలానే ఆవాలు పైకి టప్ టప్ అంటూ ఉంటాయండి. ఆ స్టేజ్లో వీటిని జాగ్రత్తగా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారపెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 100 గ్రాముల దాకా కూడా నూనెను వేసుకోండి. ఈ నూనెలోకి మనం ముందుగా ఆరబెట్టి పెట్టుకున్న అల్లం ముక్కలన్నిటిని కూడా వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి బాగా మంచి అరోమా వచ్చి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటే ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుందండి. అలానే వీటిలోంచి మంచి అరోమా వస్తూ ఉంటుంది. అప్పుడు వరకు వేయించుకోవాలి. కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాలైనా టైం పడుతుంది అన్నమాట. వీటిని నూనె రాకుండా జాగ్రత్తగా పక్కకి తీసుకోండి. ఈ అల్లం ముక్కలు వేయిపిస్తున్నప్పుడే వేరొక స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకుని దాంట్లోకి ఈ చింతపండు ములిగేంత వరకు కూడా నీళ్లు పోసుకుని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ చింతపండు దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఉడికించుకోండి. దీనివల్ల పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజు నిల్వ అవడానికి హెల్ప్ అవుతుందన్నమాట. చింతపండు ఈ విధంగా కుక్ అయితే సరిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీ రాగానే దీన్ని కూడా పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం అల్లం వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్లోకి మరొక 200 గ్రాముల దాకా కూడా నూనెను వేసుకోండి. అంటే టోటల్గా ఈ పచ్చడిలోకి మనం 300 గ్రాముల నూనె వాడాము. దాంట్లోకి 2 టీ స్పూన్ల దాకా కూడా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా కూడా జీలకర్ర, 2 టీ స్పూన్ల దాకా కూడా పచ్చిశనగపప్పు, అలానే 1 టీ స్పూన్ అంతా మినపప్పు, అలానే దీంట్లోకి 10 వెల్లుల్లిపాయలను వేసుకుని ఒక 4-5 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకోండి. ఈ కరివేపాకు కంపల్సరీ ముందరే కడుక్కుని శుభ్రంగా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత మాత్రమే దీంట్లోకి వేసుకోవాలి. ఈ తాలింపు శుభ్రంగా వేగిపోవాలండి. అంటే వెల్లుల్లిపాయ చూసారా ఈ కలర్లోకి వచ్చింది. ఇలా వస్తే కనుక మిగతా అన్ని చక్కగా వేగిపోయినట్టే. ఇప్పుడు వెంటనే స్టవ్ని ఆఫ్ చేసుకుని ఆ తర్వాత దీంట్లోకి 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోండి. ఆ వేడిగా వేగిపోతాయి కాబట్టి స్టవ్ కట్టిన తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తాలింపు కూడా పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి.
ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి మనం ముందుగా ఆవాలు మెంతులు వేయించుకున్నాం కదండి, వాటిని వేసేసుకోండి. అలానే దీంట్లోకి మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా సగం సక్కువ వరకు వేసుకోండి. మీరు తక్కువ క్వాంటిటీ తీసుకుంటే అన్నీ ఒకేసారి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 బ్యాచ్లో గ్రైండ్ చేస్తున్నాను కాబట్టి అన్నీ హాఫ్ వరకు కూడా వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల కొన్ని డ్రై ఉన్న ఇంగ్రీడియంట్స్, కొన్ని వెట్ ఉన్నాయి కాబట్టి అన్ని మిక్సీ జార్లో బాగా గ్రైండ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఉప్పు వేసుకోవాలి. 100 గ్రాముల వరకు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక చుక్క నీళ్లు కూడా వేయకుండా ఇదంతా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. పండు మిరపకాయలు ఉన్న తేమ, చింతపండులో ఉన్న తేమ వల్ల ఇది మెత్తగా ఈ విధంగా గ్రైండ్ అవుతుంది. ఇలానే మిగతా బ్యాచ్ అంతా కూడా ఇలానే గ్రైండ్ చేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి 2 పెద్ద వెల్లుల్లిపాయల్ని ఇలా తొక్కలుగా తీసేసుకుని దీంట్లోకి వేసుకుని మళ్ళీ దీన్ని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని ఇప్పుడు 2 బ్యాచ్ల్లో గ్రైండ్ చేసుకున్నదంతా కూడా కలిసేంత వరకు బాగా కలిపేసుకోండి. ఇదే ప్రాసెస్ని కావాలనుకుంటే రోట్లో కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తాలింపు రెడీ చేసుకుని చల్లారబెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోండి. సాధారణంగా అల్లం పచ్చడిలో ఆయిల్ వేసినప్పుడు చూస్తున్నారు కదా, ఇలా తేలిపోయి ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది కదని, కలిపేటప్పటికి అది బాగా తీసుకుంటుందండి. ఏ పచ్చడైనా నిలువ ఉండాలి అంటే దానికి సరిపడా నూనె ఉంటే మాత్రమే పచ్చడి నిలువ ఉంటుంది, లేదంటే పాడైపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో కానీ జాడీలో కానీ పెట్టుకుంటే సంవత్సరం వరకు కూడా పక్కాగా నిల్వ ఉంటుంది. వాడుకున్నప్పుడు కొద్దిగా సెపరేట్ బౌల్లోకి తీసుకుని వాడుకుంటే అప్పుడు మొత్తం పచ్చడి అంతా కూడా పాడవదు. అండ్ అలానే ఈ పచ్చడి పెడుతున్నప్పుడు తడి స్పూన్లు కానీ గరిటెలు కానీ మన చెయ్యి కానీ మిక్సీ జార్ కానీ ఏది కూడా తడి లేకుండా చూసుకుంటే పచ్చడి ఎక్కువ కాలం పాటు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్స్ వస్తే అవి కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలపండి, తప్పకుండా రిప్లై చేస్తాను. అలానే మీరు తయారు చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.